ఇప్పుడు మనతో పాటు బీఆర్ఎస్ యువ నాయకుడు నవీన్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. చెప్పండి నవీన్ గారు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము ప్రజా ఉత్సవాలకు సిద్ధమవుతున్నది. ఈ రోజుతో 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది ఈ గవర్నమెంట్. మరి ప్రజలకు ఇస్తున్న 6 గ్యారెంటీల ముచ్చటేంటి, ఎంతవరకు అవి నెరవేరినాయి, ప్రజలు ఏమనుకుంటున్నారు? దాదాపు ఈ రోజుకి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 700 రోజులు గడవనికి వస్తుంది. 100 రోజులలో అమలు పూర్తి చేస్తాను 700 రోజులు గడిచినాయి. ఇంకొక 700 సంవత్సరాలు గడిచినా కూడా 6 గ్యారెంటీలు అమలు కావు, ఆ 420 హామీలు అమలు కావు. నేను గత సంవత్సరం పూర్తి చేసుకున్నప్పుడే ఒక చోట నేను వర్ధంతి సభ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి విజయోత్సవ సభలు చేస్తే వర్ధంతి సభ చేయాలన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి నేను ఒక స్టాండ్ తీసుకొని ఒక ఫోటో ఫ్రేమ్ చేసి దానికి కూడా దండేసి దండం పెట్టి, ఎందుకంటే దానికి కూడా పంగనామాలు పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి మళ్ళీ ఏదో 40,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తా, సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అంటే మీకు ఎన్నికలు వస్తేనే మీ పథకాలు మీకు గుర్తుకు వస్తున్నాయా? అట్లాంటిగా మీ 10 మందిని రాజీనామా చేపియండి, ఒక్కొక్క బైపోల్ ఎలక్షన్ పెడతా పోదాం, ఒక్కొక్క స్కీమ్ అని వస్తుంది ప్రజలకు, అట్లనన్నా లాభం అవుతుందేమో అని అనుకుంటున్నాం. ఈ 2 సంవత్సరాల్లో మీరు సాధించింది ఏంటంటే కేవలం మీ యొక్క అవినీతి పరాకాష్ట, మీ యొక్క కుటుంబం, మీ యొక్క ఎదుగుదల, మీ అన్నదమ్ముల ఎదుగుదల, అలాగే కాంగ్రెస్ కుటుంబ సభ్యుల ఎదుగుదల చూసినాం తప్ప రాష్ట్ర ప్రజలు అనేది. మొన్న కూడా ఒక నివేదిక వచ్చింది, గతంలో కేసీఆర్ గారి హయాంలో తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ క్లీన్ సిటీగా 8వ స్థానంలో ఉంటే ఇప్పుడు దాదాపు 16వ స్థానానికి పడిపోవడం జరిగింది. అంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే విధంగా కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తగ్గుతూ ఇవాళ ఒక మ్యాచ్ ఉంది మళ్ళీ December 13 తారీఖు. ఈ 6 గ్యారెంటీలు అట్టకెక్కిచ్చేసి మీ మేస్త్రి కుంపు మేస్త్రి మ్యాచ్ చూడబోతున్నాం మనం December 13వ తారీఖు. అంటే రాష్ట్ర ప్రజల ఒక బాగోగులు పక్కకు పెట్టేసి ముఖ్యమంత్రి గారు ఫుట్బాల్ ఆడుకుంటాను, నిన్నే రాష్ట్ర ప్రజలు ఫుట్బాల్ ఆడే విధంగా నువ్వు ప్రజలకు రా, నేను ఎత్తి కాళ్ళ దగ్గర పెట్టుకొని ఫుట్బాల్ ఆడతారు మహిళలు, ఈ నిరుద్యోగులు కానివ్వండి, రైతులు కానివ్వండి, అలాగే ఎవరికైతే మీరు ఎన్నైతే హామీలు ఇచ్చిరో వాళ్ళంతా కూడా మీతో ఫుట్బాల్ ఆడడానికి రెడీ రేవంత్ రెడ్డి గారు. వాళ్ళకు అవకాశం ఇవ్వండి, మీ స్థాయి వాళ్ళతో ఆడేంత కాదని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. సో ఇక్కడ ముఖ్యమంత్రి మా 6 గ్యారెంటీలు అమలైనాయి కాబట్టి ప్రజలకు మేము స్థానిక ఎలక్షన్కి పోతే పంచాయతీ ఎలక్షన్లో పెద్ద పీఠమే మాకు వేస్తున్నారు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కొన్ని గ్రామాలలో అయితే ఇనామస్ సర్పంచ్లు కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే కొన్ని రిజర్వేషన్ల ద్వారా కొన్ని యునానిమస్ అయినాయి తప్ప, అట్లాంటి బీఆర్ఎస్కి కూడా కొంతమంది గెలుపొందారు. నేరుగా మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ని కూడా గజ్వేల్ ప్రాంత వార్డు మెంబర్లు, సర్పంచ్లు కూడా పోయి కలవడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ 6 గ్యారెంటీల విషయానికి వస్తే మీకు అంత దమ్ము ఉంటే ఒకసారి రాజీనామా ఏం రాదు. ముఖ్యమంత్రి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఏం పడపాల్సిన అవసరం లేదు. మీరు కొడంగల్లో రాజీనామా చేసి మళ్ళీ ఒకసారి పోటీ చేయండి, చూస్తారు రాష్ట్ర ప్రజలంతా కూడా. గతంలో నువ్వు 2019లో ఓడిపోయినప్పుడు నీ కాంగ్రెస్ బతికేడుండే, నిన్న నువ్వు ఎగిరెగిరి పడుతున్నావు నువ్వు సభలో, అయ్యా అయిపోయింది బీఆర్ఎస్ పని అయిపోయింది, కేసీఆర్ పని అయిపోయిందంటే 10 ఏళ్ళు మీరు రాష్ట్రంలో అధికారంలో లేరు. మీరు ఏ ఎన్నికల్లో పోటీ చేసినా మీకు డిపాజిట్లే లేవు. ఇప్పుడు మీరు ఏదో 6 గ్యారెంటీలు అమలు చేసేసినాం, ఏడైతుంది? ఎవరు అధినేత మాజీ ముఖ్యమంత్రి పైన కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపణలు చేయడం అనేది జరిగింది. అంటే కేసీఆర్ స్థాయి మెంబర్లను కలిసే స్థాయికి వచ్చింది అని చెప్పేసి అన్నాడు. అంటే గతంలో ఒకప్పుడు ఈటల రాజేందరే కావచ్చు, లేకుంటే మహమ్మద్ అలీ పోతే కూడా అపాయింట్మెంట్ దొరికింది, ఇప్పుడు ఓన్లీ కేవలం మెంబర్లకు కూడా ఇస్తున్నాడు అని చెప్పేసి కూడా మాట్లాడాడు. అంటే దిగజారిన రాజకీయాలు చేస్తున్నాడు అంటున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే కేసీఆర్ గారు వార్డు మెంబర్ని కలిసినా భయమా? నువ్వైనా కూడా కలుస్తారు. నువ్వు అపాయింట్మెంట్ తీసుకొని ఫామ్ హౌస్ అయినా నిన్ను కూడా కలుస్తాడు. నువ్వు అయ్యా మీతోని నాకు కొంచెం అవసరం ఉంది, ఈ రాష్ట్రాన్ని నేను పరిపాలించలేకపోతున్నా, నాకు అనుభవం లేదు, మీకు అనుభవం ఉంది, దాదాపు 40 సంవత్సరాలుగా మీరు రాజకీయ జీవితంలో ఉన్నారు, మీకు అపాయింట్ అంటే ఇప్పుడు గతంలో మహమ్మద్ అలీ గారు కానివ్వండి, ఈటల రాజేందర్ గారు, గద్దర్ గారు, వీళ్ళంతా కూడా అప్పుడు అపాయింట్మెంట్ లేకుండా నేరుగా ముఖ్యమంత్రిని కలవాలి అనుకున్నారు. కొన్ని సమస్యలు ఉంటాయి, ప్రోటోకాల్ ఉంటుంది. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే రాష్ట్ర ప్రజలందరూ ప్రయోజనాలు ఉంటాయి, మీటింగ్స్ ఉంటాయి, ఆ షెడ్యూల్ని మార్చుకోలేము కదా. కేసీఆర్ గారు ప్రతి ఒక్కరికి అందుబాటులోనే ఉంటారు, ఎందుకంటే వారు వచ్చిందే ప్రజాక్షేత్రం నుంచి కదా. ఎన్నిసార్లు ఆయన పదవికి రాజీనామా చేసి ఎన్నిసార్లు ప్రజల నుంచి గెలిచి వచ్చింది. ప్రజలు అంటే ఒక వార్డు మెంబర్కి గౌరవించడంని కూడా రేవంత్ రెడ్డి తట్టుకోలేకపోతుండు. అంటే నీ దృష్టిలో వార్డు మెంబర్ అంత చులకనా?
అంటే ఒక వార్డు మెంబర్ గెలిచినా దాదాపు 200 నుంచి 500 ఓట్లతో గెలుస్తాడు. ఓ సర్పంచ్ గెలిచినా 3000 నుంచి 4000 ఓట్లతో గెలుస్తాడు. అంటే ప్రజలు ఎన్నుకుంటేనే కదా వాళ్ళ నాయకులేరు. అంటే ఒక వార్డు మెంబర్ని గౌరవించని స్థాయి వ్యక్తి ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని. అంటే మీరు ఏదైతే దొరల పాలన అని మీరు చెప్పుకుంటున్నానో దొరల పాలన ఇదే కదా. మీరు మా తాతలు దొరలు, మేము మీ భూస్వాములము, మేము రియల్ ఎస్టేట్ వ్యాపారము, మా తండ్రి పటేల్ పటాల్దారి అంటారు చూడు. మీ వ్యవస్థ అది కావచ్చు. కానీ కేసీఆర్ గారికి ప్రతి వ్యక్తిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. అది దళిత సామాజికంకి చెందిన బిడ్డలు అయినప్పటికీ కూడా వారు సమాన సముచితమైన గౌరవం ఇస్తారు. కానీ మీరు మాత్రం నిన్న కూడా అంబేద్కర్ గారి వర్ధంతి జరిగితే పూలమాల అర్పించేయడానికి కూడా సమయం లేదు. నేను చూసిన ముఖ్యమంత్రి గారికి ఒక దళిత ఎమ్మెల్యే ఒకరోజు స్వీట్ తినిపించడానికి పెడితే కూడా నిరాకరించింది. అంటే మీ స్థాయి, మీరు ఏదైతే దొరలని ఇతరుల మీద అనేటప్పుడు ఒక వేలు మా వైపు చూపించినప్పుడు 4 వేళ్ళు మీ వైపు కూడా చూపిస్తున్నాయని కూడా రేవంత్ రెడ్డి గారు గమనించాలి. రైట్. ఇక్కడ గ్రామ పంచాయతీ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,800 గ్రామ పంచాయతీలు ఉంటే మరి మీ పార్టీకి సంబంధించిన నాయకులు, అంటే పార్టీ సింబల్ ఉండదు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా పోటీలో ఉన్నారు. వరావరి పోటీలో ఉంటుంది ఈ రాష్ట్రంలో మొత్తంలో కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్. మరి ఎన్ని స్థానాలలో గెలవబోతున్నారు, ఎన్ని పంచాయతీ స్థానాలు మీ కైవాసం చేసుకుంటున్నారు, అధిక స్థానాలు మేమే గెలుస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. ఈ ప్రజలంతా కూడా ఇప్పుడు నిరాశ ఉంది. అంటే 2 ఏళ్ల పాలన చూసారు కాబట్టి అంటే రేవంత్ రెడ్డి గారు ఈ విజయోత్సవ సభల ద్వారా హుటాహుటిన అన్ని జిల్లాలు పర్యటిస్తూ అక్కడ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నారు. నేను రాష్ట్ర ప్రజలకు చెప్తున్నా, ఆ మనిషి మళ్ళీ కనిపించాడు. నిన్న వచ్చి ఏదైతే మీ జిల్లాలో కేవలం శిలాపథకం వేసిండో మళ్ళీ మీ జిల్లాకి రాడు, మళ్ళీ వచ్చే మళ్ళీ జనరల్ ఎలక్షన్ దాకా మీ ముఖాలు చూడడు. అలాంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి తప్ప. మీరు అన్నట్టు మెజారిటీ స్థానాలలో బీఆర్ఎస్ గెలుస్తుంది. ఎందుకంటే ఈరోజు రైతు బంధు తెచ్చినా వీళ్ళు ఇస్తురొచ్చు. రైతు బంధుకు 1000-2000 కొంచెం ఎక్కువ చేసి మీరు ఇవ్వచ్చు. కానీ రైతు బంధుని తెచ్చిండే కేసీఆర్ గారు. రైతుకి 24 గంటలు ఇవ్వాలనుకున్నది ఈ దేశ చరిత్రలో ఏదైనా ముఖ్యమంత్రి ఉండే అంటే అది కేసీఆర్ గారు. రైతు భరోసా, రైతు బీమా ఇలాంటి పథకాలను రైతులకు ఎంత బాగా చేసిన అనేది అక్కడ వైకుంఠ ధామాలు ఏర్పాటు చేయడం, రోడ్లు ఏర్పాటు చేయడము. అలాగే మనము నల్గొండ జిల్లాలో చూస్తుంటే బోర్ల ఎల్లమ్మ పేరుండి, ఆయన పేరు బోర్. ఆయనతో ఇప్పటికీ కూడా కేసీఆర్ గారు పిలిచి మాట్లాడుతూ ఉంటారు. అయ్యా నువ్వు 50 బోర్లు వేసినా కూడా అప్పుడు నీళ్ళు బోర్ల రామరెడ్డి గారు ఒక బోర్ పడకపోతుండే, ఇప్పుడు మాత్రం ఇక్కడ ఒక బోర్ వేస్తేనే నీళ్ళు వచ్చేస్తున్నాయి. అంటే ఇది కేసీఆర్ గారు గొప్పతనం కదా. అంటే ఈ రాష్ట్ర ప్రజల మీద ఉన్న ప్రేమ అనేది కూడా ఆ ప్రేమ ఒక్కసారి కేసీఆర్ గారిని పోగొట్టుకున్నందుకే ఈరోజు రాష్ట్ర ప్రజలంతా కూడా బాధపడుతున్నారు. స్థానిక ఎన్నికలకు కూడా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి తిరుగుతుందంటే మీ పోటమికి పరాకాష్ట ఇది. కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి పదవులు ఉన్నప్పుడు మరీ వార్డు మెంబర్ స్థాయి ఎలక్షన్లకు కూడా కేసీఆర్ గారు ఎన్నడూ తిరగలే. వారు ఎప్పుడు కూడా ప్రజలకు ఏది చేయాలి, ప్రజలు అడగక ముందుకే ఒక కన్న తల్లి మన బిడ్డలకి అడగకుండా ఎలా అయితే చూసుకుంటుందో అలా కేసీఆర్ గారు కడుపులో పెట్టుకొని చూసుకురు. ఈ రాష్ట్రానికి జాతిపిత అయిననే కాబట్టి భవిష్యత్ తరాల్లో నిన్న కేసీఆర్ గారు చెప్పిన మాటనే చెప్పాల్సి వస్తుంది. భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీదే. మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. మళ్ళీ తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుంది. చివరిగా చెప్పండి, మరి ముఖ్యమంత్రి ఇక్కడ ప్రజా ఉత్సవాలు చేస్తామని చెప్తున్నాడు, మళ్ళీ బీఆర్ఎస్ నాయకులపైన చవాకులు పేలుస్తుంటాడు ఏ విషయంలో అయినా కానీ. అంటే ఇక్కడ నవీన్ యాదవ్ గెలుపుతో ఖాయమైపోయింది, ప్రజలంతా మా వైపే ఉన్నారు, బీసీలది ఇక్కడ బీసీ ఉద్యమం లేదు అని చెప్పేసి అంటున్నాడు. నిన్న ఒక బీసీ యువ నాయకుడు కూడా సూసైడ్ చేసుకోవడం, చనిపోవడం అనేది అయితే జరిగింది. 42% ఇయ్యలేదు అని చెప్పేసి మీరు ఒక బీసీ బిడ్డగా మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు ఈ రాష్ట్ర సర్కార్ కావచ్చు, యావత్ బీసీ ప్రజలకు? గతంలో రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో ఆనాటి రోజులు మళ్ళీ వస్తాయి, అదే వచ్చింది. ఆనాడు శ్రీకాంతాచారి ఈ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పిస్తే నిన్న ఒక బీసీ బిడ్డ మళ్ళీ 42% రావాలని కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా తన ప్రాణాలు అర్పించి మరొక ఉద్యమానికి తలపించే విధంగా కూడా నాకు నిన్న ఒక శ్రీకారం చుట్టినట్టు అనిపించింది. అంటే కాంగ్రెస్ బలిదేవత అని రేవంత్ రెడ్డి ఏదైతే అన్నాడో అది వాస్తవం. సోనియా గాంధీని కాంగ్రెస్ పార్టీ అంటేనే తెలంగాణ బిడ్డలు. ఎందుకంటే తెలంగాణకి ఈ భారతదేశంలో తెలంగాణ అనే రాష్ట్రానికి ఒక అరుదైన చరిత్ర ఉందన్నమాట. అన్ని రాష్ట్రాల కన్నా ఒక విభిన్నమైన చరిత్ర ఈ తెలంగాణ రాష్ట్రానికి ఉంది. ఎందుకంటే ఈ నేలపైన పుట్టిన బిడ్డలు ఆనాడు బ్రిటిష్తో కొట్లాడిరు, ఆ తర్వాత నిజాంలు పరిపాలించారు,
వారి నుంచి కూడా కొంచెం మంది పోరాటం చేసినాము. దాని తర్వాత కూడా మళ్ళీ కాంగ్రెస్ ఈ రెండు కంటే ఆ నిజాం కంటే కూడా మరి బ్రిటిష్ల వాళ్ళ కంటే కూడా నిరంతరమైన పాలన కొనసాగించింది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన. అంటే తీసుకెళ్ళి దౌర్జన్యంగా నచ్చని పెళ్లి చేసినట్టు ఆంధ్రతో కలపడంతో కానివ్వండి, అప్పుడు తీసిన మరొక మలిదశోద్యమంలో శ్రీకాంతాచారి ప్రాణాలు అర్పిస్తే ఇప్పుడు నిన్న ఒక బీసీ బిడ్డ తన ప్రాణాలు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఎవరో ఒకరు తెలంగాణ రాష్ట్రంలో బలి అవ్వాల్సిందేనా, ఒక కుటుంబం రోడ్డు మీద పడాల్సిందేనా? నేను అంటున్నా, మీరు ఏదైతే గతంలో మీరు హామీ ఇచ్చారు ఎన్నికలలో గెలవక ముందుకు, మేము అమరుల కుటుంబాలను కూడా కడుపులో పెట్టి చూసుకుంటామంటాం. ఈరోజు స్వయంగా శ్రీకాంతాచారి గారి తల్లి వచ్చి నా బిడ్డ కేవలం నివాళులు అర్పించే సమయం కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదా అనే విషయాన్ని కూడా ప్రశ్నించడం జరిగింది. అంటున్నా, ఒక్కనాడన్న నువ్వు అమరుల కుటుంబాలతో కూర్చున్నావా? కానీ అదే కేసీఆర్ గారు మొన్నటికి మొన్న కూడా వారు మాజీ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా వారు ఫామ్ హౌస్కి పిలుచుకొని కృష్ణయ్య గారి కుటుంబానికి కొద్దిగా ఆర్థిక సాయం చేయడం జరిగింది. అది ఈ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అనే దానికి పేగుబంధం అంటే ఇదే. మేము తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీ పేగుబంధం అదే. ఎందుకంటే ఇక్కడ ఉన్న అందరు ప్రజలతో పాటు ఆత్మ బలిదానం ఎవరైతే ఈ రాష్ట్రాని కోసం ఇచ్చారో వాళ్ళందరినీ కూడా కడుపులో పెట్టుకొని చూసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ బలి తీసుకునే పార్టీ అని కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. ఇప్పుడు దానిపైన కూడా చిల్లర రాజకీయాలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మీరే అన్నారు, కాంగ్రెస్ ఎప్పుడు నిన్న ముఖ్యమంత్రి కూడా అనునిత్యం విమర్శించేది మా పైన, ఎందుకు నరేంద్ర మోదీని ప్రశ్నించలేకపోతుండే, ఎందుకు ₹1 ఢిల్లీ నుంచి మొన్న పోయి ఢిల్లీకి కూడా పోయిన వాళ్ళు ఎందుకు ₹1 తేలేకపోతుండు, ఎందుకు ఇక్కడ ఒక్క అభివృద్ధి పనికి కూడా నరేంద్ర మోదీ గారు వచ్చి ఎందుకు శంకుస్థాపన చేస్తలేరు? ఇతర రాష్ట్రాలలో పర్యటిస్తారు ప్రధానమంత్రిగా హోదాతో, మళ్ళీ ఎన్నిసార్లు కాలు మొక్కినా బడే బాయ్ అన్నా చోటే బాయ్ అనుకున్నా మీరు ఎందుకు ఒక అభివృద్ధి పనిని కూడా తెలంగాణ రాష్ట్రానికి తేవట్లేదు? నేను అంటున్నా, చదువుకున్న విద్యావంతులను అందరినీ కూడా ఎవరైతే ప్రశ్నిస్తూ ఉంటారో సామాజిక తెలంగాణ మీద మాకు కావాలి అని ఎవరైతే అనునిత్యం రాజకీయ పార్టీలపైన ఎప్పుడైతే అలుపేరని పోరాటం చేస్తారో ఎందుకు ఇప్పుడు పోరాటం చేస్తున్నారు? 2 ఏళ్ళు గడిచింది కదా, 100 రోజులలో ఇస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క బాండ్ పేపర్ మీద సంతకం పెట్టింది. ఏది నీ బాండ్ పేపర్ అంటే? దేవుడికి నోరు లేదు కాబట్టి దేవుడు గుళ్ళలో పోయి మీరు ప్రమాణం చేసిరా? ప్రశ్నించే గొంతుగా మేము ఉన్నాం ప్రజల పక్షాన. ఆ భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద ఉంటాయి. భగవంతుని పక్షాన కూడా మేమే అడుగుతున్నామని కూడా తెలియజేస్తున్నాం. ఇది పరిస్థితి. అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా గెలిచేది అధిక స్థానాలు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి కూడా వారు చెప్పడం అనేది అయితే జరిగింది. ఇక్కడ తెలంగాణ ఉద్యమం తలపించే విధంగా ఇక్కడ బీసీ ఉద్యమం కూడా ఉప్పెనలాగా లేచే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే వస్తుందో అక్కడ విద్యార్థులను కావచ్చు, నిరుద్యోగులను కావచ్చు, ఎవరిని ఒకరిని ఉద్యమకారులను కావచ్చు బలి తీసుకోవడమే కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఒక ముఖ్య లక్షణం అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం అనేది జరిగింది. ఇదే వైఖరి రేవంత్ రెడ్డి ఉంటే ప్రజల చేత ఓడడం అనేది తప్పదు. ప్రజల పుట్టగతులు లేకుండా కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజలు చేస్తారు రాబోయే ఎలక్షన్లో అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో హరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.